హలో అండి, ఈరోజు నేను హోటల్ స్టైల్లో అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కొంచెం అల్లం ముక్కలు, దానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి సిమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై కావాలండి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో నేను ఇవి వేస్తున్నాను. వేయించుకున్న అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి చట్నీ. ఎప్పుడు పల్లి చట్నీయే కాకుండా ఇది ఒక్కసారి ట్రై చేయండి. నేను 4 రెబ్బలు ఎల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర వేశానండి. అలాగే చింతపండు గుజ్జు నేను 1 స్పూను కొంచెం తీసుకున్నాను. 1 స్పూన్ నిండా వేసి, అలాగే కొంచెం పావు స్పూను చింతపండు గుజ్జు తీసుకున్నాను. అలాగే సరిపడా ఎక్కువ వేసుకోవద్దండి బెల్లం. ఈ క్వాంటిటీలో నేను బెల్లం వేశాను. సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నేను మిక్సీ చేశానండి. పోపు లేకుండా ఇలా కచ్చా పచ్చాగానైనా కానీ మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పోపు వేశానండి. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, అలాగే కరివేపాకుతో నేను పోపు వేశాను. మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి ఇలా మెత్తగా కూడా చేసుకోవచ్చు. నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశానండి పచ్చడి. నేను ఇక్కడ తాలింపు వేసినది చూపిస్తున్నాను. కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలతో నేను తాలింపు వేశానండి. ఈ పచ్చడిలో ఎండుమిరపకాయలతో కాకుండా కారంతో కూడా చేసుకోవచ్చండి ఈ చట్నీ. అంతే అండి. ఈ అల్లం పచ్చడి ఇడ్లీలోకి, దోశలకు చాలా బాగుంటుంది. అలాగే అన్నంలో కూడా. ఇలా ఇడ్లీలోకి పల్లీ చట్నీ, అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.